హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. క్రేజీ ఎగ్జోటికాలో ఇవాళటి స్పెషల్ సొరకాయ మసాలా కర్రీ అండి. ఈ సొరకాయ మసాలా కర్రీ మనకి గుత్తి వంకాయ కర్రీ ఎంత టేస్టీగా అయితే ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి సొరకాయతో ఇలా మసాలా పెట్టి ఒకసారి కర్రీ చేసి చూడండి. చపాతీ, రోటీ, నాన్స్, పూరి, రైస్ ఎందులోకైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ సొరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మసాలానేనండి ఈ కర్రీకి టేస్ట్ అనేది. ఫస్ట్ 2 టమోటాలని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 10 పలుకులు జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా పలుకు లేకుండా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మసాలా కర్రీ కాబట్టి. ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 3 ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కొని చాలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఆనియన్స్ని. ఈ ఆనియన్స్ అనేటివి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేటివి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అనేటివి ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఉన్న టమోటా, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఆనియన్స్లో అండ్ ఈ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్, ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ మీకు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు అండ్ జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక 1/2 టీ స్పూను, అలాగే ఒక చెక్క, దాల్చిన చెక్క అండ్ అలాగే లవంగాలు, ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసి పెట్టుకుని పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ పొడిని ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ పౌడర్స్ స్మెల్ అనేది, ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది మసాలా కర్రీకి. ఒకవేళ దాల్చిన చెక్క, లవంగాలు పొడి కానీ లేకపోతే ఆయిల్లో మనం ఫస్ట్లో ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోండి. ఒక ఇంచు దాల్చిన చెక్కని అలాగే 4 లవంగాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కానీ పౌడర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా ఫ్రై అవ్వాలండి. ఈ మసాలా అంతా చాలా టైం పడుతుంది, ఒక 10 నిమిషాల దాకా పడుతుంది ఖచ్చితంగా. సిమ్లోనే పెట్టుకొని ఇలా బాగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉన్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. సొరకాయ ముక్కలు అనేటివి ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పెద్దగా కట్ చేసినా తినేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఈ మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఈ సొరకాయ ముక్కలు అనేటివి బాగా మిక్స్ అయ్యేలాగా యాడ్ చేసుకొని మసాలాలో ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే థిక్ కన్సిస్టెన్సీ ఉండకుండా కొంచెము గ్రేవీగా ఉండాలి కదా, అందులో సొరకాయలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. మరి కొంచెం థిక్గా కానీ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సొరకాయలు ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్లో మనము పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఈ కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మసాలాలో బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెము థిక్గా ఉంది కదా, సొరకాయ ఉడికేసరికి ఇంకా ఎక్కువ థిక్ అయిపోతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను నేను. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అవసరం అయితే యాడ్ చేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం అన్నీ టేస్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమి తక్కువైనా కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు
బాగా ఫ్రై అవ్వనివ్వాలి, ఉడికించాలి. సొరకాయ ఉడికి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఏ మసాలా కర్రీ అయినా గుర్తుపెట్టుకోండి, ఇలా ఆయిల్ పైకి తేలి మసాలాలన్నీ ఫ్రై అవితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా కర్రీ ముందుగా దింపేస్తే అంత టేస్ట్ ఉండదు. ఎప్పుడైనా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీ సొరకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని వేడివేడిగా చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ, రైస్లోకి కానీ ఏ కాంబినేషన్లోకైనా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కానీ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ ఎగ్జోటికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.